నల్గొండ జిల్లా వార్తల విషయానికొస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా 2 ఏళ్లు అవుతున్నప్పుడు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తున్నట్టు కూడా వారు వాపోయారు. ప్రతిరోజు కూడా కార్యాలయ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా తమకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తున్నట్టు వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే రిలే నిరాదీక్షలు చేస్తాం, ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకోవాలి, విశ్రాంతి ఉద్యోగులను పట్టించుకోవాలి, విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ కోసం పాటుపడాలంటూ కూడా వాళ్ళు సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వరుసగా వర్షాలు వస్తుండడంతో మోకాళ్ళ గుంతలతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. తాజాగా నాంపల్లి మండలం దామేర గ్రామంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువకులు గ్రామస్తులందరూ కూడా బురద నీటిలో ఉన్నటువంటి రోడ్డు పైన నాట్లు వేసి వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తమకు ఎన్నికల్లో మాటిచ్చారు, ఇక్కడ కొత్త రోడ్డు వేస్తామని మాటిచ్చారు. ఇప్పటివరకు కూడా ముఖం చూపెట్టట్లేదు, తమ గ్రామానికి రావట్లేదు, తమ రోడ్డు అంతా కూడా ఖరాబ్ అయిపోయి ఆర్టీసీ బస్సులన్నీ కూడా బంద్ అయిపోయాయి, అంబులెన్స్ రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే నియోజకవర్గంలో ఖరాబ్ అయినటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలంటూ కూడా డిమాండ్ అవుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో వరి పంటలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నష్టపోతున్న పరిస్థితి. పంటలన్నీ కూడా నేలవాలిపోయి తీవ్రంగా గింజలన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి. ఒకవైపు పత్తి పంటలు కూడా పత్తి అంతా కూడా నేల రాలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభం కాలేదు. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. తాము పడిగాపులు కాస్తా ఉన్నాం, అకాల వర్షాలకు తమ ఒడ్లన్నీ కూడా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఒక పాలసీ తీసుకొచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలి, కాంటాలు వేయాలంటూ కూడా రైతుల నుంచి డిమాండ్